ఏంటి ఎగ్జామ్లో పోయావా? నీకేమైనా సిగ్గుందా? అసలు నువ్వు చదివావా? ఏంటిది? అవునా? ఇదా అనుకోని ఎంతమంది ఎన్ని రకాలుగా నీ గురించి అనుకున్నా అనుకోని, అర్థమైందా? అవి ఈ చెవితో విను, ఈ చెవితో వదిలే. ఎవరో ఏదో అన్నారని అదే పట్టుకొని అయ్యో నేను ఫీల్ అయిపోయాను, అమ్మో నేను ఫీల్ అయిపోయాను అనుకుంటే నువ్వు ఎప్పటికీ లైఫ్లో ఏమీ సాధించలేవు. పక్క వాళ్ళ మాటలు పట్టుకొని వెళ్తే నీకు ఏమీ దొరకదు. ఒక గుర్తుపెట్టుకో, ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా నీ లైఫ్ ఏంటో అండ్ నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు. నీలో ఉన్న మైనస్ నెగిటివిటీస్ నీకు మాత్రమే తెలుసు. నీలో ఉన్న ప్లస్ అండ్ పాజిటివిటీస్ నీకు మాత్రమే తెలుసు. అవన్నీ ఏంటో నీకు నువ్వు తెలుసుకొని ప్రశ్నించుకొని నిన్ను నువ్వు పోరాడి గెలుచుకో. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అంతేగాని ఒక్కసారి ఎగ్జామ్లోనో ఇంటర్వ్యూలోనో లేదా వేరే వేరే విషయాలు ఫెయిల్ అయినంత మాత్రాన ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అర్థమైందా? అయిపోయిన దాని గురించి ఆలోచించడం మానే, ఫ్యూచర్ కోసం ఆలోచించు. ఇంకా గట్టిగా ప్రయత్నించు. సక్సెస్ ఖచ్చితంగా చేరుతుంది, నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అర్థమైందా?